ఉన్నారు జైల్లో. అంటే ఆయనకు రిమాండ్ విధిస్తారా లేదంటే జడ్జి యొక్క విచక్షణ అధికారాలతో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ ను జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అల్లు అర్జున్ ను వెంటనే నాంపల్లి కోర్టుకు తీసుకుని వచ్చారు. మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ను అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత వెంటనే ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం, అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం, ఆ తర్వాత అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తీసుకుని వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు హైకోర్టులో 2 రోజుల క్రితమే అల్లు అర్జున్ ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ వేశారు. అయితే అది మధ్యాహ్నం 2:30కి హీరింగ్ కి రావాల్సి ఉండగా 4 గంటలకు అది వాయిదా పడింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకు పోలీసులు తమ ప్రొసీడింగ్స్ ప్రకారంగా అయితే అల్లు అర్జున్ ని అక్కడ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచినట్టుగా సమాచారం అందుతోంది. మరి అయితే 4 o'clock హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా నాంపల్లి కోర్టు జడ్జి వెయిట్ చేస్తారా? ఇప్పుడు మనం చూసినట్లయితే పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఇప్పటికే జడ్జికి 4 o'clock అది కోర్టు హియరింగ్ ఉంది కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వేచి చూడాలి అని చెప్పి కోరుతున్నట్టు పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఏం జరగబోతోంది, టోటల్ గా అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తారా లేదంటే ఆయనకు బెయిల్ వస్తుందా అనేది అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆసక్తి కూడా కలిగిస్తున్న పరిణామంగా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు మెజిస్ట్రేట్ ముందు దీనికి మొత్తం కేసుకు సంబంధించిన రిపోర్ట్ను మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. హైకోర్టులో ఒకవైపు క్వాష్ పిటిషన్ పైన 4 గంటలకు ఆర్గ్యుమెంట్ జరగబోతున్నాయి. 4 గంటల వరకు మరోసారి హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. కోర్టు ముందు అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్ సంబంధించిన మెడికల్ రిపోర్ట్ అనుకోండి, అదేవిధంగా రిమాండ్ రిపోర్టు, వీటికి సంబంధించిన 2 కూడా లోకల్ సిఐ కూడా కోర్టుకు చేరుకున్నారు. ఇవన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ కు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాలి మెజిస్ట్రేట్ అని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేయని పక్షంలోనే ఇలాంటి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు అన్నది అక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ లో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మెజిస్ట్రేట్ ముందు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ పట్ల మెజిస్ట్రేట్ ఏ మేరకు సానుకూలత వ్యక్తం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మొత్తం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు ముందు రిపోర్ట్స్ రూపంలో ఉంచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే బిఎన్ఎస్ 105 అంటే మరణానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక సెక్షన్ ఇది అని చెప్పుకోవచ్చు. బిఎన్ఎస్ 105 దీని ద్వారా 10 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా లేదంటే నాన్ బెయిలబుల్ ఇది 105 ద్వారా ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించి ఈ మెడికల్ రిపోర్ట్ కు సంబంధించి కూడా అల్లు అర్జున్ సంబంధించి ప్రస్తుతం ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి అంటే హెల్త్ స్టాండర్డ్స్ ఏమున్నాయన్నది కూడా ఈ రిపోర్టు ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మెజిస్ట్రేట్ కు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు అన్నదే ప్రధానంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ లో ఎలా స్పందిస్తుంది కోర్టు, మెజిస్ట్రేట్ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టు ముందు అయితే నెలకొంది. కోర్టు ముందు ఒక పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది, మరోవైపు పోలీసులు బందోబస్తు కూడా పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. లోపలైతే ఆర్గ్యుమెంట్స్ కూడా అంతే వాడివేడిగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని పట్ల అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వివరణ పట్ల ఎలాంటి సంతృప్తి మెజిస్ట్రేట్ వ్యక్తం చేస్తున్నా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్స్ పట్ల మెజిస్ట్రేట్ సానుకూలంగా స్పందించినట్లయితే అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు అవుతుంది. ఇటు నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. లేదు ఒకవేళ మెజిస్ట్రేట్ కొంత సానుకూలత లేకుండా చట్టపరంగానే ముందుకు వెళ్ళాలి అనుకుంటే రిమాండ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. రిమాండ్ కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలిస్తారు.
ఈ మొత్తం బెయిలా లేదంటే జైలా అన్నది తేలాలంటే మరికొద్ది సేపు పట్టే అవకాశం ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ ముగిసే వరకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే లేదు సంధ్య. అయితే కొండల్ అంటే రీసెంట్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసులు ఏదైతే ఈ తొక్కిసలాటకి కారణమయ్యారు అని చెప్పి థియేటర్ యాజమాన్యాన్ని కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఈ కేసుకి సంబంధించి A1 A2 గా యాడ్ చేసిన టైంలో బట్ థియేటర్ యాజమాన్యం ఏదైతే పోలీసులకు పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ లెటర్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. దీన్ని ఖచ్చితంగా జడ్జి ముందు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ప్రొడ్యూస్ చేస్తే ఎంతవరకు అల్లు అర్జున్ కి ఇది కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు? అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు పూర్తి విచారణలో భాగంగానే ఇప్పటికే ఏదైతే థియేటర్ సంబంధించిన యాజమాన్యం అనుకోండి, నిర్వాహకులు అనుకోండి, వీళ్ళందరూ అల్లు అర్జున్ మామగారైన చంద్రశేఖర్ రెడ్డి గారు లోపలికి వెళ్తున్నారు. మనం విజువల్ లో చూడొచ్చు. దీంతో అతనితో పాటు మూవీ మేకర్స్ సంబంధించి ఏదైతే ఫిల్మ్ ఏదైతే దానికి బ్యానర్ సంబంధించిన ప్రముఖులు కూడా, ప్రొడ్యూసర్స్ సంబంధించిన వ్యక్తులు కూడా కోర్టుకు ఇప్పుడే వచ్చారు. అల్లు అర్జున్ వైట్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అతను లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే ఈ ఎపిసోడ్ లో మొత్తానికి అల్లు అర్జున్ కి ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు కాబట్టి దీంట్లో ఒక ఎక్స్క్యూజ్ చేయాలనేది ప్రధానంగా మేజిస్ట్రేట్ ను వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ అంటే ఏదైతే థియేటర్ మేనేజ్మెంట్ అనుకోండి, పోలీసుల వైఫల్యంగానే దీన్ని చూడాలి. దీంట్లో హీరోకి ఎలాంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ అంశం పైన స్పందించిన అల్లు అర్జున్ 25 లక్షలు నష్టపరిహారంగా మృతి చెందిన కుటుంబానికి కూడా 25 లక్షలను ఆయన స్వయంగా ప్రకటించారు. దాంతోపాటు బ్యానర్ కూడా సినిమా ప్రొడ్యూసర్స్ సంబంధించిన కూడా వాళ్ళు కూడా ప్రకటించే అవకాశం ఉంటుందన్నది కూడా వచ్చిన వార్తలు. మొత్తం చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా తనకు ఎలాంటి దీంట్లో ప్రమేయం లేదు, తన సినిమా ప్రమోషన్ లో భాగంగానే వచ్చాను అని చెప్పి చెప్తూ బాధిత కుటుంబానికి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే 25 లక్షలను ఆయన ప్రకటించిన పరిస్థితి, నష్టపరిహారాన్ని ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. అయితే దీంట్లో మొత్తం ఎపిసోడ్ లో నిర్వాహకుల వైఫల్యమా లేదంటే పోలీసుల వైఫల్యమా అన్నది కాదు, సినిమా ప్రమోషన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రధానంగా పోలీసులు చెప్తున్న వాదన. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్తున్న వాదన. మొత్తాన్ని చూసుకుంటే వీటన్నిటిపైన మెజిస్ట్రేట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దీని పట్ల ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నది మాత్రం కొంత ఉత్కంఠతగానే మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ ప్రొడ్యూసర్స్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఇక్కడికి వాళ్ళ మామగారు వచ్చారు. మొత్తానికి ఆర్గ్యుమెంట్స్ అయితే లోపల వాడివేడిగా జరుగుతున్న పరిస్థితి. బయట పోలీసుల హడావిడి కూడా అదే స్థాయిలో హడావిడి కొనసాగిస్తుంది. కొండల్ మనం చూస్తే నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కూడా వాదనలు ప్రారంభమయ్యాయని మనం అనుకోవచ్చు. అంటే అల్లు అర్జున్ ని అక్కడ ప్రవేశపెట్టారు, మరి 4 గంటల వరకు హైకోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో జనరల్ గా లోపలైతే ఇంత టైం పట్టదు అని చెప్తున్నారు కదా ఇతర కేసెస్ కి సంబంధించి. బట్ ఇప్పుడు అది ఆ సమయాన్ని ఎవరైతే అల్లు అర్జున్ తరపు లాయర్స్ జడ్జికి విన్నవించారో దాన్ని కన్సిడరేషన్ చేశారని మనం అనుకోవచ్చు అంటారా? ఆల్మోస్ట్ 4 అవుతుంది కాబట్టి. అంటే క్వాష్ పిటిషన్ పైన 4 గంటలకు హైకోర్టులో 4 గంటలకు సమయం ఇచ్చారు. 4 గంటలకు విచారణ జరగబోతుంది. అయితే ఇక్కడ ఇప్పటికే అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు కాబట్టి ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు. ఈ మెడికల్ రిపోర్ట్ కు సంబంధించిన కూడా, రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించిన కూడా, లోకల్ కు సంబంధించిన సిఐ కూడా ఇక్కడికి వచ్చారు. ఆ రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ క్వాష్ పిటిషన్ ను బేస్ చేసుకుని అప్పటి వరకు వెయిట్ చేస్తారా లేదంటే అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. దీనిపైన కోర్టు మెజిస్ట్రేట్ సంబంధించిన అంశం పైన ఊహాగానాలకు తావు ఇవ్వకూడదు అన్నది ప్రధానంగా మనం గుర్తించాల్సిన అంశంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే మెజిస్ట్రేట్ ముందైతే వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీరి అల్లు అర్జున్ సంబంధించిన తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు, క్వాష్ పిటిషన్ మేము ఇప్పటికే హైకోర్టులో సబ్మిట్ చేసిన నేపథ్యంలో కొంత మాకు కన్సిడరేషన్ ఇవ్వాలి, దీన్ని కొంత సానుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాలని ప్రధానంగా చెప్తున్నారు. సోమవారం వరకు కూడా అల్లు అర్జున్ అరెస్టు చేయవద్దని చెప్పి క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసిన అంశాన్ని కూడా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దీని పట్ల మేజిస్ట్రేట్ ఆర్గ్యుమెంట్స్ ను ఎలా చూస్తుంది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, దీనిపైన ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అన్నది ఇంకా కొంత సమయం పడుతుంది. సంధ్య. ఓకే, అయితే కొండలు ప్రెసిడెంట్ నాంపల్లి హైకోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి ఏమన్నా గుమిగూడేటువంటి ఆస్కారం కనిపిస్తోందా? హలో,
మరోసారి కొండల్ ప్రెసెంట్ నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు అయితే భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. అంటే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఇలా అక్కడికి చేరుకునే అవకాశం ఏమైనా ఎక్కువగా కనిపిస్తోందా? అంటే ఇక్కడికి అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు ఫ్యాన్స్ వచ్చేందుకు కొంత కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఈవెన్ మీడియాను కూడా దగ్గరికి అనుమతించలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొద్ది కంజెస్టెడ్ ప్రాంతము కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు అయితే భారీగానే తీసుకున్నారు. భారీగా పోలీసులు రోపార్టీస్ మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తులే అనుకోండి, వాళ్ళ అభిమానులే అనుకోండి, మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది నిర్ణయం. అల్లు అర్జున్ కు రిమాండ్ కు వెళ్తారా లేదంటే బెయిల్ వస్తుందా అన్నది దీనిపైనే ఇప్పుడు మెజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నా అన్నదే కొంత ఉత్కంఠత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో బయట కూడా కొంత పోలీస్ బందోబస్తే అనుకోండి, మీడియా హడావిడితో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది సద్య. అయితే కొండల్ జనరల్ గా పోలీసులు ఇప్పుడు అల్లు అర్జున్ దానికి సంబంధించి ఎన్ని రోజుల రిమాండ్ కోరే అవకాశం ఉండొచ్చు? మెజిస్ట్రేట్ మరి 14 రోజుల రిమాండ్ కు పంపే అవకాశం ఉంటుంది. అయితే మెజిస్ట్రేట్ దీనిపైన ఇప్పుడే రిమాండ్ కు పంపుతారా, ఈ బెయిల్ ఇస్తారా అన్నది మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్గ్యుమెంట్స్ పట్ల మెజిస్ట్రేట్ సంతృప్తికరంగా తన ఆదేశాలను జారీ చేస్తుందా లేదంటే కన్సిడరేషన్ తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవైపు అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ మాత్రం చాలా క్లారిటీగా, అంటే మొన్నటి నుంచి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, అదే అంశాన్ని ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడికి కొంత హడావిడి నెలకొంది. ఇక్కడికి విఐపీలు అల్లు అరవింద్ మనం చూడొచ్చు విజువల్. అల్లు అరవింద్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ వెహికల్ అల్లు అరవింద్ సంబంధించిన వెహికల్ లోపలికి పోలీసులు లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి లోపలికి వెళ్లారు. అదేవిధంగా ఈ పుష్ప సినిమాకు సంబంధించిన బ్యానర్ ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టుకు లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక రకమైన ఉత్కంఠత అయితే కొనసాగుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది అనుకోండి, ఒక సెలబ్రిటీగా అల్లు అర్జున్ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ కు ఇప్పుడు బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు పంపిస్తారా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కొంత వాళ్ళు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులే అనుకోండి, అల్లు అర్జున్ ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించిన బ్యానర్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అనుకోండి, కొంత వారి ముఖాల్లో అయితే కొంత ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే ఒక బిగ్ హిట్ గా ఇప్పుడు పుష్ప సినిమా ఇండస్ట్రీలో ఉంది. పాన్ ఇండియా సినిమాగా ఉన్న నేపథ్యంలో ఆ సంతోషాన్ని మిగిల్చకుండా ఇది కొంత ఒక టెన్షన్ వాతావరణంగానే వాళ్ళందరూ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కోర్టుకు వచ్చారు. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ పరంగా ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు వారి అందరి ముఖాల్లో కూడా కొంత ఉత్కంఠత కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొండల్ మనం చూస్తే ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇలా ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే అసలు ఇప్పుడు వచ్చేటువంటి తీర్పు అటు ఇండస్ట్రీలోను ఇటు మరోవైపు చూసినట్లయితే అటు పొలిటికల్ గా కూడా ఈ ఇష్యూ అనేది పార్టీల మధ్య జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ గా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ తీర్పు పైన అటు ఇండస్ట్రీ కావచ్చు ఇటు పొలిటికల్ గా కావచ్చు ఎలాంటి సంచలనాలు ఎలాంటి వార్డ్ ఆఫ్ వార్స్ జరిగేటువంటి ఆస్కారం ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది కొంత పొలిటికల్ గా కూడా ఒక హాట్ అంశంగానే మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నేతలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ అన్నది ఒక సాధారణ వ్యక్తి కాదు. అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఆయన ప్రోత్సాహంతో చేసిన ఈ సంఘటన కూడా కాదు. అది పూర్తిగా పోలీసుల వైఫల్యం, స్థానికంగా ఉన్న పోలీసుల వైఫల్యంతో జరిగిన సంఘటన. అదేవిధంగా సినిమా థియేటర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన వైఫల్యంగా చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హీరోను ఎందుకు ఈ స్థాయిలో అరెస్ట్ చేసి హడావిడి చేయాల్సిన అవసరం ఉందన్నది ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పొలిటికల్ ఎజెండాగా మారిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక్కడైతే కొంత హడావిడి అయితే థియేటర్ ముందు హడావిడి నెలకొంది. అల్లు అర్జున్ సంబంధించిన కాన్వాయ్
బయటికి ఇటువైపు రిసీవ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు హడావిడి కొనసాగుతుంది. ఎవరు అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చారా లేదంటే ఏంటన్నది కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎవరెవరు వచ్చిందో వెంకట్ ఎవరు అరవింద్ లోపలికి వెళ్ళి